హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ రాగి జావని ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఈ గిన్నెలో 2 గ్లాసులు వాటర్ పోసాను. ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని చూయించాను అన్నమాట. రాగి పిండి 1/2 కప్పు వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని కలుపుతున్నానండి. మరుగుతున్న నీళ్ళల్లో సగ్గుబియ్యాన్ని వేశాను. నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇవి 1 గంట పాటు నానబెట్టుకున్నాను నేను. సగ్గుబియ్యం అనేవి అడుగంటిపోకుండా కలపెట్టుకుంటూ ఉండాలి. అందుకేనండి ముందుగానే 1 గంట పాటు వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే ఎక్కువ టైం పట్టదు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం నాకు ఉడకబెట్టడానికి 15 మినిట్స్ పట్టింది. ఆల్మోస్ట్ ఇవి ఉడికిపోయాయి. 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇలా వచ్చింది, ఉడికిపోయాయండి. లైట్గా వైట్ ఉంది కదండి మధ్యలో, అవి కూడా ఉడికిపోతుంది. ఈ రాగి పిండి కలుపుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేసుకొని రెండింటిని ఉడకబెడదాం. ఇది థిక్గా అవ్వకుండా, ఇది గట్టి పడకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా గట్టిగా అవుతుంది, ఉడికే కొద్ది గట్టి పడిద్ది అన్నమాట. అందుకని నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. నాకైతే ఇలా పల్చగా కావాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. బెల్లాన్ని కూడా ఇందులో పావు కప్పు వేస్తున్నానండి. 1/2 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. యాలక్కాయల పొడి 1/2 టీ స్పూన్ వేసాను. అంతేనండి, రాగి జావ తయారీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకొని తాగేయడమే. ఇది ఉదయం సాయంత్రం తాగితే ఎముకలకి చాలా బలం అండి. మార్నింగ్ రొటీన్లో ఇది కంపల్సరీ ఉంచుకోండి. నేనైతే ఇందులో పాలు వేసుకొని తాగుతాను, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రక్తహీనత, బలహీనత ఉన్న వాళ్ళకి ఇది మంచి ప్రోటీన్ అన్నమాట. ఇది తాగేసేయండి. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.